ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అనంతరామ శర్మ గురువు గారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాల గురించి మనం చర్చిద్దాం. గురుగారు నమస్కారం అండి. గురుగారు, మనకి కార్తీక మాసంలో స్నానాలకి ఇస్తారు విశిష్టత, దీపాలకి ఇస్తారు విశిష్టత, అంతేకాకుండా అభిషేకాలకి కూడా చాలా ఎక్కువగా ప్రాధాన్యత అనేది ఇస్తూ ఉంటాం అన్నమాట. అయితే అభిషేకం మనకి చేయడం వల్ల ఈ మాసంలో కానీ నార్మల్గా ఎప్పుడు చేసినా కానీ అభిషేకానికి ఉన్న విశిష్టత ఏంటంటారు? అసలు ఎందుకు చేయాలి? దానికి ఉన్న ప్రాధాన్యత ఏంటంటారు? ప్రాతకాలంలో చేసేటువంటి స్నానం ఏదైతే ఉందో చన్నీళ్ళతోటే చేస్తాం ఎక్కువగా. ఇలా ప్రాతకాలంలో చేసేటువంటి స్నానం వల్ల, చన్నీటి స్నానం వల్ల, మిగతా కాలాల్లో మనం వేడి నీళ్ళతో చేసినా కార్తీక మాసంలో చన్నీటి స్నానం ఎక్కువగా చేస్తాం. దానివల్ల ఏంటయ్యా అంటే హరహర మహాదేవ శంభో శంకర అనుకుంటూ చేస్తూ ఉంటాము. అంటే నీ లోపల ఉన్నటువంటి చలితనం, అంటే భయం ఏదైతే ఉందో అదంతా కూడా ఆ యొక్క శివుడి యొక్క పంచాక్షరి మంత్రంతో తొలగిపోయేటట్లుగా మనం నదీ స్నానాలు ఇవన్నీ ఇంకా చెప్పాలి అంటే నదీ స్నానము, బావి స్నానము, తటాకం చెరువు స్నానము, సముద్ర స్నానం ఇవన్నీ కూడా కొద్ది గొప్ప వెచ్చదనం కూడి ఉంటాయి. ఆ సమయం ఉదయం సమయం అయినా వెచ్చదనం కూడి ఉంటాయి. ఇంకా నీకు ఈ సముద్రాలలో, నదుల్లో, తటాకాలలో ఇటువంటి చోట ఏంటంటే అటు సూర్యరశ్మి అందులో నిండి ఉంటుంది, చంద్రుడి యొక్క వెన్నెల శక్తి కూడా నిండి ఉంటుంది. నార్మల్గా ఇళ్లలో మనం చల్లనీళ్ళు స్నానం చేసేటప్పుడు ప్రత్యేకంగా అది చలికాలం అయినా కానీ మార్నింగ్ అంటే 4-5 సమయంలో వేడిగానే ఉంటాయి నీళ్లు ఆ కాలంలో. తర్వాత ఇంకొంచెం చూసినా చలిగా అనిపిస్తుంది కానీ ఆ టైంలో చేస్తే చల్లి నీళ్ళు అంత చల్లగా అదే భగవశక్తి. మనము చెయ్యాలి అని నిర్ణయించుకుంటే మన శరీరానికి ఎంతవరకు ఎంత మంచిదో ఆయన తెలుసుకొని చేస్తాడు. అంటే ఇక్కడ ఏంటంటే మన భక్తిని బట్టి కూడా ఉంటుంది స్నానం యొక్క గొప్పతనం. సూర్యుడు ఇటు చంద్రుడు, మనశ్శాంతి, ఆరోగ్యం రెండు కూడుకొని ఉన్నటువంటి నీళ్ళతో మనం స్నానం చేస్తాం. అది అందుకే సముద్ర స్నానాలు ఇవన్నీ చేసే కారణం. ఒకటి అభిషేకాలు, ముఖ్యంగా మనకు కార్తీక మాసంలో దీపాలు ఇవన్నీ ఎంత ప్రాముఖ్యత వహించిందో అభిషేకాలు కూడా అంతే ప్రాముఖ్యత వహించింది. ఒక్కొక్క ద్రవ్యంతో చేసేటువంటి అభిషేకము ఒక్కొక్క ఫలితాన్ని ఇస్తుంది. మనం ఏదో తెచ్చి పోస్తాం కానీ శివుడికి అభిషేక ప్రియుడు అని చెప్పి పోస్తుంటాం కానీ దానివల్ల ఉపయోగం ఏంటి అనేది తెలుసుకోవచ్చు. ఆవు పాలతో కనుక చేస్తే సర్వ సుఖాలు వస్తాయి. ప్రతి సుఖము మనం ఏ సుఖాలకైతే తాపత్రయపడతాం, ధర్మ మార్గంగా ఉన్న సుఖాలు అది కూడా ఏవైతే ఉన్నాయో ఆవు పాలతో శివనామస్మరణ పంచాక్షరీ మంత్రాన్ని చేసుకుంటూ చేస్తే అవన్నీ స్వామిస్తాడు. ఇకపోతే పెరుగు ఆరోగ్యము బలాన్ని ఇస్తుంది. ఆవు పెరుగు మాత్రమే. మనకు ఆరోగ్యం కావాలి, అన్నీ ఉన్న ఆరోగ్యం బాగాలేకపోతే కష్టం. శరీరంలో బలం ఉండాలి, దృఢత్వంగా ఉండాలి శరీరం, అప్పుడే కదా మనం ఏదైనా చేయగలం. కాబట్టి అది ఇచ్చేటువంటి వాడు శివుడు. అందుకే ఆయనకి పెరుగుతో అభిషేకం చేస్తూ ఉంటాము. తర్వాత వచ్చేసి ఆవు నెయ్యి ఐశ్వర్యాభివృద్ధి. నీకు ధనం వేరు, ఐశ్వర్యం వేరు. ధనము అంటే కేవలం ధనమే, మన కరెన్సీ నోట్లు మాత్రమే లెక్క వేసుకోవచ్చు. ఐశ్వర్యం అంటే ఆనందం, అందరితో కలిసిమెలిసి ఉండేటువంటిది ఐశ్వర్యం. మనకు ఒంటి మీద ఆడవాళ్ళు వేసుకున్న నగలు ఎవరు వేసుకోరు, అది ఐశ్వర్యమే. ఇకపోతే ఆనందము, ఆరోగ్యము ఐశ్వర్యము, ఇటువంటివన్నీ కూడా ఐశ్వర్యం. భూమి ఐశ్వర్యం, ఇవాళ ఒక స్థలం కొంటున్నాం ఐశ్వర్యం, ఇల్లుంది ఐశ్వర్యం. ఇటువంటివన్నీ కూడాను మన ఆవు నెయ్యి వల్ల వస్తుంది. చెరుకు రసము, చెరుకు రసంతో అభిషేకం చేస్తారు. దుఃఖ నాశనం, ఏ దుఃఖంతో అయితే మనం కొట్టుమిట్టాడుతున్నామో అది నాశనం చేస్తుంది. దుఃఖము అంటే ఇంకొకటి, భగవంతుణ్ణి చేరుకోలేకపోవటం కూడా దుఃఖమే. భగవంతుణ్ణి మనం చేరుకోగలిగే మార్గం దొరికి మనం చేరుకోగలుగుతున్నాము అంటే ఈ బాహ్య సుఖాలు అన్నీ స్వామి ఇచ్చి బాహ్య దుఃఖాలన్నీ కూడా స్వామి తీసేస్తాడు. కాబట్టి చెరుకు రసం వల్ల అదొకటి ఉంటుంది. ఇంకొకటి తేజస్సు కూడా పెరుగుతుంది ముఖంలో. ఎంత బాగున్నారా వాళ్ళు, చూడంగానే దండం పెట్టబుద్ధి అవుతుంది. ఇటువంటివి ఉంటాయి చూసారా, అదంతా కూడాను చెరుకు రసం వల్ల ప్రాప్తి కలుగుతుంది మనకి. తేజోవృద్ధి,
ముఖంలో వర్చస్సు, తేజస్సు. తేనెతో అభిషేకం చేస్తే వర్చస్సు పెరుగుతుంది. అంటే సాక్షాత్ అమ్మవారే ఆడవాళ్ళని చూడండి అంత బాగుంటారు. స్వామివారే సాక్షాత్ మగవాళ్ళని చూస్తే ఆ విధంగా దండం పెట్టబుద్ధి అవుతుంది. వెంటనే 2 చేతులు మనకు తెలియకుండా లేస్తాయి. అంత తేజస్సుతో ఉంటాము. ఆ తేజస్సు దేనివల్ల వస్తుంది? భగవత్ నామస్మరణ, భగవద్ ధ్యానం వల్ల వస్తుంది. అది ఇచ్చేటట్లుగా తోడ్పడుతుంది తేనె. భస్మము, విభూది ధరించిన ఆ విభూదితో స్వామివారికి అభిషేకం చేసిన మహాపాపాలు ఏవైతే ఉన్నాయో అన్నీ పోతాయి. పాపనాశనము, మహాపాపాలు, మనం అనేక రకాల పాపాలు చేస్తున్నాం తెలిసి తెలియక, అనేక రకాల పాపాలు చేస్తున్నాం. ఉదాహరణకు ఇంట్లో దోమలు ఉంటే ఆల్అవుట్ పెట్టి చంపేస్తాము, బ్యాట్లు పెట్టి కొట్టి చంపుతాము. అక్కడ దాకా మనకు కంటికి కనపడని సూక్ష్మ క్రిములు ఉంటాయి. మనం ఎప్పుడైతే ఇలా అన్నామో చేతిని, ఇప్పుడు నేను కూడా పాపమే చేశా చూయించి, అలా అన్నప్పుడు ఈ చేతి గాలి వాటానికి ఆ జీవి చనిపోతుంది. అది కూడా పాపమే. బండి మీద పోతూ దేని మీద పోతూ చీమల్ని ఏదేదో ఎక్కిస్తాం, కొన్ని జీవుల్ని చంపి చనిపోయేలా చేస్తాం, అది కూడా పాపమే. ఇట్లా మనకు తెలిసి తెలియని పాపాలన్నీ కూడాను మనకు వెళ్ళిపోతాయి. ఇట్లా ఒక్కొక్కటి ఉంటుంది అన్నమాట. తర్వాత సుగంధాలు, గంధం కావచ్చు, ఏదైనా ఎర్రచందనము, ఏదైనా గంధంతో కానీ, పన్నీరు, ఇటువంటివి అన్నీ ఉంటాయి. ఇటువంటి సుగంధాలతో చేస్తే పుత్ర ప్రాప్తి, సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. సంతాన ప్రాప్తి అని చెప్పుకోవచ్చు. సంతానం లేని వారు చక్కగా ఈ విధంగా చేసుకోండి. అదే కోరికతో చేసి స్వామివారి అనుగ్రహం వల్ల నాకు కావాలి అని చెప్పేసి కనుక అనుకుంటే ఖచ్చితంగా స్వామివారు తీరుస్తారు. భక్తి శ్రద్ధలు ప్రధానం. అది లేకుండా చేయమన్నారు చేశాను కానీ సంతానం కలగలేదు, దేవుడు లేడు, ఏం లేడు, ఈ పోకడలు పోదు. నీవు ఎంత ఎక్కువ భక్తితో ఉంటే అంత మంచిది. పుష్పాలతో అభిషేకం చేయడం వల్ల, పుష్పాలు మళ్ళీ ఎక్కడా కూడా విడతీయద్దు, పువ్వులాగా పెట్టాలి. దాంతో అభిషేకం చేయడం వల్ల భూలాభం కలుగుతుంది. భూమికి కావాలి అనుకున్నటువంటి కోరిక ఉన్నటువంటి వారు పుష్పాలతో అభిషేకం చేయవచ్చు. పుష్పాలు నీళ్ళల్లో వేసి అభిషేకం చేయవచ్చు. కానీ పూలు రెక్కలు విడతీయరాదు. రెక్కలు విడతీస్తే ఫలితం ఉండదు, గుర్తుపెట్టుకోండి. బిల్వ దళము స్వామివారికి అత్యంత ప్రీతికరమైంది. ఏక బిల్వం శివార్పణం. ఆ బిల్వం స్వామివారికి అర్పణం చేసినా చాలు, ఆ బిల్వానికి నమస్కారం చేసినా చాలు, ఆ బిల్వం చెట్టు కింద ధ్యానం చేసుకున్నా చాలు, మంచి ఫలితాలు వస్తాయి. భోగ భాగ్యాలు కలిగిస్తుంది బిల్వాలు. ఆ తర్వాత నువ్వుల నూనెతో కూడా అభిషేకం చేస్తాం. అపమృత్యు దోషం జాతకంలో ఉన్నట్లయితే నువ్వుల నూనె అభిషేకం వల్ల అది పోతుంది. రుద్రాక్షలతో కనుక అభిషేకం చేస్తే ఐశ్వర్యం చాలా వస్తుంది. కానీ రుద్రాక్షలు మెడలో ధరించినవి తీయవద్దు, వాటితో చేయవద్దు. రుద్రాక్షలు విడిగా కొనుక్కొని వచ్చి వాటితో చెయ్యాలే తప్ప మనం మెడలో వేసుకున్నవి తీసి కడిగి పెట్టాము అంటే కాదు. వాటికి స్పెషల్గా అభిషేకం చేసుకోవచ్చు, ప్రత్యేకంగా అభిషేకం చేసుకోవచ్చు, కానీ అలా చేయకూడదు. సువర్ణ జలం, బంగారు నీళ్ళు ఎక్కడ దొరుకుతాయి మనకి కదా? అంటే మన బంగారం ఉంటుంది కదా మనకి, దాన్ని కడిగి శుభ్రంగా నీళ్ళల్లో వేసి ఆ నీళ్ళని స్వామివారికి అభిషేకం చేయాలి. అలా దారిద్ర్య నాశనం. దారిద్ర్యము అంటే భగవంతుణ్ణి చేరుకోలేకపోవటమే దారిద్ర్యం. ఒక రకంగా చెప్పాలి అంటే, అసలు ఒక రకం కాదు, ఏ రకంగా చెప్పాలి అన్నా అదే దారిద్ర్యం. భగవంతుణ్ణి చేరుకోలేకపోవటమే దరిద్రం. అంటే వేరే ఏ దరిద్రం లేదు. అన్నం లేకపోవడం దరిద్రం కాదు, బట్టలు లేకపోవడం దరిద్రం కాదు, సుఖాలు లేకపోవడం దరిద్రం కాదు. భగవంతుణ్ణి చేరుకోలేకపోవటమే అసలైన దరిద్రం. అది తీసివేసి ఆయన దగ్గరగా చేస్తే ఆయన మనకు అన్ని దగ్గరగా ఇస్తాడు. అది అన్నాభిషేకం, అన్నంతో కూడా అభిషేకం చేస్తూ ఉంటాడు భగవంతుడు. అది సుఖజీవనం, ఈ జీవితం మొత్తం సుఖంగా ఉండేట్లుగా చూసుకుంటుంది. తర్వాత ద్రాక్షారసంతో అభిషేకం చేస్తాడు. సకల ఐశ్వర్యం అన్నీ ఇస్తాయి. ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఉంది. ఆ విధంగా కనుక చేస్తే కొబ్బరి నీళ్ళతో కూడా చేస్తాం. నిర్మలత్వానికి గుర్తు కొబ్బరి నీళ్ళు, తీయగా బాగుంటాయి. అవునా? ఎండాకాలం వస్తే తెలుస్తుంది దాని విలువ మనకి. ఇప్పుడు ఈ కాలంలో తెలియదు కానీ ఎండాకాలంలో బాగా తెలుస్తుంది. నిర్మలత్వానికి మన మనస్సు నిర్మలంగా ఉంచుతుంది తద్వారా. ఇలా ఒక్కొక్క దాని ప్రత్యేకత ఒక్కొక్కటి ఉంది. ప్రతిదీ తెలుసుకొని కనుక చేస్తే అత్యంత భక్తి శ్రద్ధలతో చేస్తాము కనుక ఒక్కొక్క దాని యొక్క వివరణ
చాలా వరకు సేకరించి చెప్పడం జరుగుతూ మనకు ఉంది. తెలిసినప్పుడు ఇంకా చక్కగా మనం దాని గురించి అత్యంత తెలిస్తే భక్తితో చేస్తాము. ఏదో మా నాన్న చేశాడు నేను చేశా, మా తాతలు చేశారు నేను చేశా, మా అత్తగారు చేయమంది కాబట్టి చేశా, మా మామగారు చేయమన్నాడు, ఇది కాదు. తెలుసుకొని భక్తి శ్రద్ధలతో చేస్తే స్వామి మనకి ఏది కావాలో అది భక్తి శ్రద్ధల్ని బట్టి ఇస్తూ ఉంటాడు. మన ప్రాప్తం కూడా మన భక్తి శ్రద్ధల మీద ఆధారపడి ఉంటుంది. ఏదైనా ప్రాప్తం కలగాలి అంటే ఆ విధంగా చేయటం ఉత్తమం. అలాగే గురుగారు చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలండి. చిదంబరం సింహార్పణం.